అదరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. రాష్ట్రంలో కూటమి పాలన వచ్చి సంవత్సరాలు పూర్తయింది. అయినప్పటికీ కూడా ఈ రాష్ట్రంలో వైసీపీ నాయకులకి కార్యకర్తలకే పదవులు దక్కడం కానీ కాంట్రాక్టర్లకు సంబంధించినటువంటి బిల్లులు దక్కడం కానీ ఇదే జరుగుతుందనేది ప్రధానంగా టీడీపీలో క్షేత్రస్థాయిలో జరుగుతున్నటువంటి ప్రచారం. సిద్ధాంతపరమైన రాజకీయాలు చనిపోయి కొన్ని దశాబ్దాలైంది. చెప్పే మాటలేమో మంచిగా చెప్తున్నారు, రాజకీయాల్లోకి చదువుకున్న వాళ్ళు రావాలని. చదువుకున్న వాళ్ళు వస్తే ఎక్కడిస్తున్నారు మీరు? మీ కుటుంబంలో సభ్యులందరూ మీతో సంతోషంగా ఉంటారని మీరు పట్టారాసి. నేనంటే మా కుటుంబం వేరు, కుటుంబం పార్టీ ప్రజల్ని అందరినీ మాకు సపోర్ట్ చేయమనండి, మేము అందరినీ సమానంగా చూసుకుంటాం. అది మీరు చేసుకోవాలి సార్, ప్రభుత్వం చేసుకోవాలి, మీడియా చేయదు. అది టైం లేదు, నాకు సమయం సరిపోదు అనేటువంటి బిజీ స్కెడ్యూల్ మెయింటైన్ చేస్తున్న నాయకులు ఉన్నారు తెలుసా మీ పార్టీలో? ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో అన్నారు జగన్మోహన్ రెడ్డి కూడా అమరావతి వ్యతిరేకంగా మాట్లాడారు. అమరావతి వ్యతిరేకంగా మాట్లాడకపోతే అమరావతి నదీ తీరంలో కడుతున్నారు అన్నాడు. ఫూల్ ఈజ్ ఎ ఫూల్. పోలవరం డయాఫ్రమ్ వాళ్ళు కొట్టుకుపోవడానికి బాధ్యులు ఎవరో వాళ్ళ మీద మీరు కేసులు పెట్టండి, లేకపోతే వాళ్ళ దగ్గర నుంచి ఆ డబ్బులు రికవర్ చేయండి, వాళ్ళ పార్టీల దగ్గర నుంచి. తప్పదు, జరుగుతుంది. ఎప్పుడు సార్? ఎప్పుడంటే 2029 ఎన్నికల తర్వాత. సార్ ఇలా చెప్పి ఎన్ని రోజులు తప్పించుకుంటారు సార్? తప్పించుకోవాలి. ప్రజలకు కూడా కంగారు ఏం లేదు. కంగారు కూడా వినండి సార్, కంగారు లేకపోతే వాళ్ళే వినండి సార్. మరి అట్లా తప్పులు చేస్తే మీకే కదా నష్టం. నష్టమే జరుగుతుంది. ఎప్పుడు నమస్తే, తెలుగు వన్కి స్వాగతం. రాష్ట్రంలో కూటమి పాలన వచ్చిన తర్వాత కూడా టీడీపీ నాయకులకి కార్యకర్తలకి న్యాయం జరగడం లేదనేటువంటి మాట వినిపిస్తుంది. అసలు వైసీపీ కాంట్రాక్టర్లకి, వైసీపీలో పనులు చేసిన పాత పనులకే బిల్లు చెల్లింపులు మొత్తం జరుగుతున్నాయనేటువంటి ప్రచారం కూడా జరుగుతుంది. అసలు ఈ నేపథ్యంలో కూటమిలో ఉన్న నాయకులకి ఉన్న అభ్యంతరాలు ఏంటి? నిజంగానే వైసీపీ కాంట్రాక్టర్లకే పనులు, బిల్లులు కట్టబెడుతున్నారా అనేటువంటి విషయాల్ని చర్చిద్దాం. ఈరోజు మనతో టీడీపీ సీనియర్ నేత, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు వెలగపూడి గోపాలకృష్ణ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్కారం. ముఖ్యంగా రాష్ట్రంలో కూటమి పాలన వచ్చి సంవత్సరాలు పూర్తయింది. అయినప్పటికీ కూడా ఈ రాష్ట్రంలో వైసీపీ నాయకులకి కార్యకర్తలకే పదవులు దక్కడం కానీ, లేకపోతే కాంట్రాక్టర్లకు సంబంధించినటువంటి బిల్లులు దక్కడం కానీ ఇదే జరుగుతుందనేది ప్రధానంగా టీడీపీలో క్షేత్రస్థాయిలో జరుగుతున్నటువంటి ప్రచారం. మీ దృష్టికి వచ్చినటువంటి అంశాలు ఏంటి? నా దృష్టికని కాదు, సహజంగా రాజకీయ నేపథ్యంలో మనం గతంలోనూ ఇప్పుడు పోల్చుకుంటే పరిశీలిస్తే నిశ్చితంగా రాజకీయ నాయకుల యొక్క పద్ధతులు కానీ, పార్టీల యొక్క నడవడిక కానీ టీడీపీలో ఇంకా చాలా మెరుగని చెప్పాలి. ఓ పద్ధతి అంటూ ఉంది. సిద్ధాంతపరమైన రాజకీయాలు చనిపోయి కొన్ని దశాబ్దాలైంది ఇండియాలో. మరి ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. పవర్ పాలిటిక్స్ ఎప్పుడైతే మొదలెట్టినాయో, ప్రజలు ఎప్పుడైతే ఓటుకి డబ్బులు తీసుకోవటం మొదలెట్టారో, అసలు దాని మీద చర్చ జరగటం అనవసరం అనిపిస్తుంది. ఇది పరిపక్వత చెంది పగిలి ఆ చెడు నెత్తురంతా పోయి కొత్త రక్తం, కొత్త నెత్తురు వస్తే తప్ప, అంటే ఓటరు మెదడులో ఉన్న చేదు పోతే తప్ప, ఆ చేదును బాగా నింపారు కొంతమంది నాయకులు. అంటే డబ్బులు తీసుకున్న వాళ్ళకి మాత్రమే ఓటర్లు ఓటేస్తారనేది మీ అభిప్రాయమా, పార్టీల అభిప్రాయం అని కాదు. నిజాయితీగా ఓటు అనేది మనం సంశయమైన ప్రశ్న. వేస్తారా లేదా అంటే, డబ్బులు ఇచ్చిన వాళ్ళకి బుద్ధి లేనప్పుడు డబ్బులు తీసుకునే వాళ్ళు నిజాయితీగా ఓటు వేయాలనే బుద్ధి అక్కడ ఎందుకు ఉండాలి? అంతే కదా, అదే చేస్తారు కదా వాళ్ళు అనుకున్న వాళ్ళకి. జనరల్గా పాలిటిక్స్ గురించి చెప్తున్నాను నేను. అలా పరిణితి చెందాయి రాజకీయాలు చెడు మార్గంలో. అటువంటప్పుడు మరి సహజంగా ఇటువంటి పెద్ద ఉపద్రవాలు మొదలవుతాయి. కాబట్టి దాని మీద చర్చ చేసుకున్నా బహుశా ఫలితం ఉండదు. మీకు ఉండదు, మాకు ఉండదు. అందుకే మేము అట్లా శ్రోతల్లాగా మేము కూడా చూస్తున్నాం. అంటే చర్చ చేసే విషయంలో అంటే మేము కూడా ఓటర్లు వేరు, ప్రజలు వేరు, కార్యకర్తలు వేరు. పార్టీ అధికారంలోకి వచ్చిన దాకా అప్పుడు వరకు కార్యకర్త, నాయకుడు పోరాటం చేస్తాడు. ప్రజలు, ఓటర్లు ప్రేక్షక పాత్ర వహిస్తుంటారు. కానీ ఒకసారి అధికారం వచ్చిన తర్వాత కార్యకర్త, నాయకుడు అనేవాడు ఈ ప్రభుత్వంలో నా పాత్ర కూడా ఎంతో కొంత ఉండాలి,
నాకు కూడా ఎంతో కొంత మేలు జరగాలని ప్రతి పార్టీలో ఆశించే వాళ్ళు ఉంటారు. వాళ్ళకి నిజంగా కూటమి పాలనలో ఆ స్థాయిలో వాళ్ళు ఆశించిన స్థాయిలో న్యాయం జరుగుతుందా? ఎందుకు కార్యకర్తలు, నాయకులు అసంతృప్తిగా ఉన్నారు? రాజకీయాల్లోనండి ఎక్కువగా గోడ దూకటం ఎక్కువైంది. హ్మ్. మార్పులు సహజంగా ఉంటాయి, ఉండాల్సిందే. హ్మ్. కొంతమంది సీనియర్ నాయకులు కూడా తప్పులు చేసి పార్టీలు మారిన సందర్భాలు ఉన్నాయి. హ్మ్. కానీ మళ్ళీ వాళ్ళ అనుభవ దృష్ట్యా చేసిన తప్పును సరిచేసుకొని వాళ్ళకు సొంత గూటికి వచ్చిన నాయకులు కూడా ఉన్నారు. హ్మ్. వాళ్ళని అలా తెచ్చిన సందర్భాల్లో నేను కూడా భాగస్వామినే. హ్మ్. సీనియర్ నాయకులు ఎప్పుడైతే పార్టీని విడిచిపోయారో హ్మ్. వాళ్ళకి నచ్చజెప్పి మళ్ళీ వెనక్కి తీసుకొచ్చిన సందర్భాల్లో నా పాత్ర కూడా రీసెంట్ ఎలక్షన్లో కూడా ఉంది. హ్మ్. అది జరగాలి. ఎందుకు జరగాలని అంటే మంచి వైపు రండిరా బాబు, హ్మ్. రాష్ట్రాభివృద్ధి దేశాభివృద్ధిని కాంక్షించేవాళ్ళు కదా మీరు, హ్మ్. తప్పెందుకు చేశారు హ్మ్. అని వాళ్ళల్లో ఒక మార్పు తీసుకొచ్చి ఆలోచన రేకెత్తించి హ్మ్. తీసుకొచ్చాం. అది మంచి రిజల్ట్ వచ్చింది. హ్మ్. కానీ ఈ ప్రాసెస్లో కొంతమంది వాళ్ళు గతంలో చేసిన విధానాలని కంటిన్యూ చేయడానికి కానీ, ధన దాహార్తికి బాగా అలవాటు పడిన విధానానికి కానీ, పవర్ ఉంటేనే వాళ్ళ జీవన విధానం కానీ, జీవితం కానీ, వాళ్ళ వ్యాపార సరళి కానీ, వారి వృత్తి కానీ, వారి మనుగడ కానీ, రాజకీయ మనుగడ కానీ సాగుతాయి అని చెప్పేసి వాళ్ళు భ్రమల్లో బ్రతికిన వాళ్ళు ఎక్కువగా పార్టీని మారటం జరుగుతుంది. పార్టీలు ఎందుకు చేర్చుకుంటున్నాయంటే శత్రువు బలహీనపడాలి, హ్మ్. అంతేగాని సిద్ధాంతపరమైన రాజకీయాలు బలపడాలని కోరుకోట్ల. మరి అలాంటి సిద్ధాంతం నేను రాజకీయాల్లో మీరు కూడా భాగస్వామి అయ్యాలని చెప్తున్నారు కదా? సిద్ధాంతపరమైన రాజకీయాలకే మేము పరిమితం అవుతాం. ఎక్కడ సార్ వైసీపీలో ఉన్న వాళ్ళని టీడీపీలోకి తీసుకొచ్చి వాళ్ళకి ఎమ్మెల్యేల పదవులు అప్పచెప్పి అంటే టీడీపీ మొత్తం చివరికి మంత్రుల పదవులు కూడా అప్పచెప్పారు కదా? టీడీపీ మొత్తం హ్మ్. తప్పే చేయట్లేదని నేను సమర్థించలేను. హ్మ్. కొన్ని విషయాలు మాకు కూడా రుచించకపోయినా హ్మ్. ఓవరాల్గా రాజకీయాలు మనం కంపేర్ చేసుకుంటే టీడీపీ బెటర్ పొజిషన్ అని నేను చెప్తున్నా. ఓకే, టీడీపీ వాస్తవాన్ని మాట్లాడుతున్నాం. టీడీపీ రాజకీయ పరంగా బెటర్ అయ్యి ఉండొచ్చు. కానీ కూటమి ప్రభుత్వంలో తీసుకున్నటువంటి నిర్ణయాలు ప్రభుత్వం తీసుకుంటుందా? పార్టీ తీసుకుంటుందా? లేక అధికారులు తీసుకుంటుంటే మీరు మౌన పాత్ర వహిస్తున్నారా? ప్రేక్షక పాత్ర వహిస్తున్నారా? అంటే ఒకటండి, ఇక్కడ ఇప్పుడు రాజకీయాల్లో ఎలక్షన్ టైంలో మేనిఫెస్టోలు ఉంటాయి, ఎజెండాలు ఉంటాయి. హ్మ్. వాటిని ప్రధానాంశాలుగా తీసుకొని ఏ నాయకుడైనా రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ నాయకులు, అధినాయకులు పాత్ర పోషిస్తారు. హ్మ్. అంతేకాని వ్యక్తిగతంగా ఎవరికి లబ్ధి చేకూర్చాలని ఇంటెన్షనల్గా పాత్ర పోషించరు. హ్మ్. ఇన్ ద ప్రాసెస్ ఆ మైగ్రేషన్ ఆఫ్ ది లీడర్షిప్ పార్టీ టు పార్టీ ఉన్నప్పుడు ఆ భాగంలో తప్పదు, ఇటువంటి పరిస్థితుల్ని, విపత్కర పరిస్థితుల్ని, విపరీత ధోరణుల్ని ఎదుర్కోవాల్సిందే. హ్మ్. మనం ఇప్పుడు ఆ ట్రాన్సిట్ పీరియడ్లో ఉన్నాం. హ్మ్. ఇంకొక 5 years 10 years పోతే విద్య పెరిగితే, యువకుల్లో పరివర్తన వస్తే, చదువుకున్న వాళ్ళు ఎక్కువగా చైతన్యవంతులుగా మారితే, సోమరులుగా అలవాటు పడకుండా యువకులు ఒక చైతన్యవంతమైన జీవితాన్ని వాళ్ళు కనుక అలవాటు చేసుకోగలిగితే సమాజంలో మార్పు రావడానికి అవకాశం. మీరు చదువుకున్న వాళ్ళకేనో రాజకీయంలో సేవ చేద్దాం అనుకున్న వాళ్ళకి పదవులు ఇవ్వట్లేదుగా? ఎమ్మెల్యే ఇచ్చే టికెట్ కూడా- పరిస్థితుల్లో లేవు. మరి ఎట్లా సార్ అట్లా? చెప్పే మాటలేమో మంచిగా చెప్తున్నారు, రాజకీయాల్లోకి చదువుకున్న వాళ్ళు రావాలని. చదువుకున్న వాళ్ళు వస్తే ఎక్కడిస్తున్నారు మీరు? అందుకే చదువుకున్న వందల వాళ్ళు, కోట్లు, వేల కోట్లు ప్రామాణికంగానే టికెట్లు అందుకే అమ్ముడుతున్నాయి. చదువుకున్న వాళ్ళు, చైతన్యవంతులు, మంచి ఆలోచించే వాళ్ళు రాజకీయాల వైపు దృష్టి మరలించాలి. ఇది సమిధులు అవ్వటానికి. సమిధులు కాదు, సమిధులు ఎందుకు అవుతారు? ఆహా. ఎక్కువ శాతం మంచి ఉందనుకోండి, ఎక్కువ శాతం మంచి నడిపించే వాళ్ళు ఉన్నారనుకోండి, ఉమ్. సమిధులు అవరు. అప్పుడు పార్టీలే మార్చుకుంటాయి పందాలు. కాదు సార్, 2024 ఎన్నికల్లో వైసీపీ లేదా టీడీపీ లేదా జనసేన ఆస్తిపాస్తులు లేని ఎంతమంది చదువుకున్న వాళ్ళకి, విజ్ఞానవంతులకి, నిజాయితీ పరులకి సీట్లు ఇచ్చినాయి చెప్పండి? శోధిస్తే మనం నిశ్చితంగా పరిశీలించినా లేకపోతే అనాలిసిస్ చేస్తే ఉంటారు. ఏది చెప్పండి రెండూ సార్, ఉంటారు, రెండూ ఒకళ్ళిద్దరు పేర్లు చెప్పండి సార్. ఎందుకు లేరు? ఇది డబ్బులు లేకుండా నేను నిజాయితీగా పనిచేస్తానని చెప్పిన ఎవరికన్నా కార్యకర్తకు కానీ, ఒక సీనియర్ నాయకుడికి కానీ సీట్ ఇచ్చారా? ఇప్పుడు టీడీపీ ఎవరికి ఇవ్వలేదంటారా? నాకు తెలియదు. డబ్బులు లేకుండా అయితే బీజేపీలో ఉమ్. మీరు బీజేపీలో ఇప్పుడు గోవా సీఎం చనిపోయారు. నేను ఆంధ్రప్రదేశ్ వినండి రాజకీయాల వినండి గురించి. వినండి. ఉమ్. అట్లాగే ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఉమ్. టీడీపీలో పోటీ చేసిన నాయకుల్లో కూడా ఉమ్.
నిజాయితీగా పనిచేసిన నాయకులు, పార్టీ కోసం సేవ చేసిన వాళ్ళకి పదవులు వచ్చాయి. శ్రీకాకుళము విజయనగరం ఒక ఎంపీ గారికి వచ్చినట్టుంది. పెడిసెట్టి అప్పలనాయుడు ఆ, అతను కార్యకర్తగా పనిచేశాడు. అవును. మంచి సీనియర్ నా కార్యకర్తగా పనిచేశాడు. ఉమ్, అతన్ని చాలామంది అతను కాదని చెప్పేసి చాలామంది డబ్బు ఉన్న వాళ్ళు బయలుదేరారు. కానీ అధినాయకుడు ఏమైనా సరే ఆ సీట్ని ఆయనకి ఇచ్చి గెలిపించాలని చెప్పేసి మరి గెలిపించారు కదా. ఉమ్. మీరే చెప్పారు కదా. అదే అలా సార్, చాలా మంది ఉన్నారు. చాలా మంది లేరులే సార్, ఒకళ్ళిద్దరే దొరుకుతారు. అది కూడా అక్కడ కుల సమీకరణలో, రాజకీయ అవసరాలు, ఇంకో ఏ పాత్రలు ఉండి తప్ప మెజారిటీ ఎమ్మెల్యేలు డబ్బుల సంచులతో వచ్చి సీట్లు తీసుకున్న వాళ్ళు తప్ప నిజంగా ప్రత్యక్ష రాజకీయాలతో సంబంధాలు ఉండి చేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఇప్పుడు మా నిజాయితీగా 2019 నుంచి 24 వరకు కష్టపడిన వాళ్ళు. ఇప్పుడు మా గదే రామ్మోహన్ ఉన్నాడు. ఉమ్, అతను ఫస్ట్ 83లో మాతో తెలుగుదేశంలో కలిసి పనిచేయాలి. ఉమ్, ఇండిపెండెంట్గా పోటీ చేసి గెలిచాడు. ఉమ్, తన సొంత మంచి పనులు చేసి ప్రజలకు దగ్గర అయ్యి కొంత ఖర్చు పెట్టుకొని, ఉమ్, అప్పుడు కూడా డబ్బు రాజకీయమే. ఉమ్, రామ్మోహన్ కూడా ఇనిషియల్గా ఇన్వెస్ట్ చేసుకున్నాడు. ఉమ్, ప్రజల్లో కొంత చేసి దాన్ని తిరిగి వాళ్ళని ఆకట్టుకొని చేసుకున్నాడు. ఉమ్, తర్వాత ఇక్కడికి వచ్చాడు, ఇండిపెండెంట్కి గెలిచి పార్టీ తీసుకుంది. అప్పటి నుంచి కంటిన్యూ చేస్తున్నాడు ఆయన. ఉమ్. ఎంపీ కూడా చేసినట్టున్నారు. ఆయనకి బాధలు సాధక బాధకాలు ఎన్ని ఉన్నాయో ఉమ్, చాలాసార్లు నాలాంటి వాడు కూడా ఆయనకి సహాయం చేసాం. ఎట్లా అంటే కొన్ని సందర్భాల్లో ఇబ్బందులు ఉన్నప్పుడు ఆర్థిక సహాయం చేయకపోయినా మాట సాయం మాట చేసాం. సాయం ఏదో ఒకటి. మాట సాయం చేసాం, బెయిల్అవుట్ చేసాం. మాట సాయమో ఓటు సాయమో ఏదో ఒకటి. మేము ఎప్పుడు అది బెయిల్అవుట్ చేసాం, తప్పదు కదా. ఉమ్, మాకున్న పరిచయాల ద్వారా ఆయనకు కూడా హెల్ప్ చేసి పెట్టాం. ఉమ్, కాబట్టి ఆయన మంచి నాయకుడే కదా. ఆయన భార్య కూడా మరి కలిసి పనిచేస్తుంది, ఇప్పుడు ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులైంది. ఉమ్, అలా చూసుకుంటే మరి మొదటి నుంచి ఇప్పుడు దేవినేని ఉమా ఉన్నాడు. ఉమ్. మరి టికెట్ ఇవ్వకపోయినా కంటిన్యూ చేస్తున్నాడు కదా. ఏం చేశారు సార్? కంటిన్యూ చేస్తున్నాడుగా. ఆయనకి ఏం చేశారు? ఆయనకి ఏం చేస్తారంటే ఒకసారి గ్యాప్ వస్తుంది ఉమ్, రాజకీయాల్లో. అలా అనుకుంటే కాంగ్రెస్ పార్టీలో యోధాని యోధులు ఉమ్, ఐడియల్గా ఉన్న సందర్భాలు బోళ్ళని ఉన్నాయి. ఉమ్, ఆయనకి ఏం చేశారంటే మీరు 2 సంవత్సరాల కాలం ఖాళీగా ఉంటే ఉమ్. ఆయన పనులు ఆయన కొన్ని చేసుకుంటారు కదా. కుటుంబ నేపథ్యంలో కూడా కొన్ని బాధలు, కొన్ని బంధాలు, కొన్ని బాధ్యతలు ఉంటాయి దానికి కదా. పరిమితం చేశారా? ఆ? ఉమ్మగారి సేవలు కుటుంబానికి పరిమితం చేశారా? పరిమితం చేయాల ఆ. ఉంటాయి. ఆయన ఈ లోపు చేసుకుంటారు, మళ్ళీ మంచి గుర్తింపు వస్తుంది. పదవి ఉంటేనే రాజకీయాలు అంటే ఎట్లా అవుతుంది? మీరు ఉమ్. పదవి ఉంటేనే రాజకీయాల మరి అట్లాగే ఉంది కదా సార్ ప్రస్తుత అట్లా పరిస్థితి. ఎట్లా అవుతుంది? అట్లా ఉండదు. మరి పార్టీలో పనిచేసిన వాళ్ళకి పదవులు ఇవ్వకుండా బయట అట్లా ఏం ఎక్కడ ఉండదండి. ఉమ్, ఇప్పుడు నేను 83 పార్టీ పెట్టినప్పటి నుంచి ఆల్మోస్ట్ 2014 వరకు టీడీపీకి సేవ చేస్తూ ఉన్నాను. ఉమ్, 14లో కూటమి ఎట్టి పరిస్థితుల్లో గెలవకపోతే, రాకపోతే, పార్టీలు కలవకపోతే రాష్ట్ర అభివృద్ధి లేదని చెప్పేసి దాని బాధ్యతలు మోయటానికి బీజేపీలోకి వెళ్ళాను. ఉమ్, సక్సెస్ఫుల్గా కూటమిని ఏర్పరిచాము. ఆ తర్వాత అమరావతి గురించి వచ్చినప్పుడు ఇబ్బంది పడ్డాము. ఆ తర్వాత మళ్ళీ 19లో 24లో చెడు ప్రభావం చూసిన తర్వాత 24లో మళ్ళీ నేను కంకణం కట్టుకొని చేశాను సేవ. ఉమ్. నాకు ఇంపార్టెన్స్ ఇస్తారే. నాకు ఎవరు ఏ నాయకుడు కూడా నేను అంటుంది ఏ నాయకుడు కూడా నన్ను ఒకరిద్దరి అవమానపరచరు. సంగతి నేను నన్ను మాట్లాడుతున్నాను. అవమానపరచరు. నాకు పదవి ఉన్నా లేకపోయినా ఎప్పుడూ అదే గౌరవిస్తారు. ఉమ్. ఐ డోంట్ హ్యావ్ డిస్ప్లెజర్. నేనేమంటానంటే నేను కోరుకోను కూడా మీరు పదవి. పదవులు కోరుకోలేదు. అలాగే చాగంటి కోటేశ్వరరావు గారు లాంటి వాళ్ళకి పదవులు జగన్ ఇచ్చినా కోటేశ్వరరావు నిష్ణాతులు, విద్యాధికులు, అది ఇచ్చినా ఆయన సమాజంలో అది ఇచ్చినా ఆయన కూడా ఆయనకు దాన్ని రెస్పెక్టబుల్ గౌరవం ఇచ్చాం కదా. అలా ఇచ్చారు. కానీ ఏంటంటే మీ పార్టీలో కష్టపడి పనిచేస్తున్న వారికి సరైనటువంటి గుర్తింపు రావట్లేదని నిరాశ, నిస్పృహ ఉన్న మాట వాస్తవం. అంటే దీన్ని మీరు క్లియర్ చేసుకోవటానికి మీ కుటుంబంలో సభ్యులందరూ మీతో సంతోషంగా ఉంటారని మీరు పట్టారాసి నేనంటే మా కుటుంబం వేరు, కుటుంబం మీ పార్టీ వేరు. చెప్తానండి. కుటుంబమైనా పార్టీ మా అయినా కుటుంబం వేరు, మీ పార్టీ వేరు. దేశమైనా అంతే. ఉమ్. మీరు ప్రజా సంక్షేమం కోసం- జరిగిన తప్పుల్ని సరి చేసుకోకపోతే పార్టీ దెబ్బతింటుందండి. ఉమ్, అది మీరు నేను ఆపలేం. ఉమ్. మీడియా ఆపలేదు, నాయకత్వం ఆపలేదు. కార్యకర్తలు ఆపలేము, నాయకత్వం ఆపలేరు. ఉమ్, కార్యకర్తలు ఎప్పుడూ కూడాను పార్టీ అధినాయకత్వానికి డిస్ప్లెజర్ ద్వారా కానీ ప్లెజర్ ద్వారా కానీ ఒక మెజర్మెంట్ అనేది, కొలమానం అనేది, స్కేలింగ్ అనేది ఇవ్వాలి. ఇచ్చి తీరుతారు. అదేమి ఉట్టిగా పోదు. వీటన్నిటిని కాపాడుకుంటూ ఒళ్ళు దగ్గర పెట్టుకొని బతకాల్సింది ఉమ్, పార్టీ నడిపేవాళ్ళు. ఉమ్. అది ఏ పార్టీ అయినా. సో ఆ విధానంలో తప్పులు జరుగుతుంటే తప్పకుండా మీడియా పరంగా మేము చెప్పగానే మీకు లోపల కానీ నోట్స్ పూర్వకంగా కానీ లేకపోతే డిస్కషన్స్లో కానీ డెఫినెట్గా విల్ రైజ్ అవర్ వాయిస్. వీ డోంట్ కీప్ క్వైట్.
మేము ఎంత త్యాగం చేసి ఒక పార్టీకి సిద్ధాంతం కోసం లేకపోతే పార్టీ పరంగా మేము ఎప్పుడైతే దెబ్బతింటామో మా వృత్తులు దెబ్బతింటాయో మేము ఎందుకు ఊరుకుంటామండి? అవసరమైతే బయట మాట్లాడడం కానీ 4 గోడల మధ్య నాయకుడిని నిలబెడతాం. సీనియర్ తప్పదు. సీనియర్ నేతలకి తప్పదు. మేము మంచి మేము ఆ జరిగే పని రోజులు చేస్తాం. తెస్తారు. మేము అవన్నీ చేస్తాం. ఉమ్. డెఫినెట్గా నా వరకు నేను ఊరుకోనండి. మన నాయకుల పరిస్థితి ఓకే సార్, నేను అంటుంది కాంట్రాక్టర్లు, వైసీపీ కాంట్రాక్టర్లే ఇప్పటికి కూడా ఆర్థికంగా బలోపేతం అవుతున్నారు. రాబోయే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి ఆర్థికంగా అండదండగా ఉండటం కోసం ఈ ప్రయత్నాలన్నీ చేస్తున్నారు అనే మాట వాస్తవమా కాదా? అంటే ఇది ఎలా వచ్చిందంటేనండి, సిద్ధాంతపరం రాజకీయం లేకుండా రాష్ట్రం విడిపోయిన తర్వాత ఉమ్. నేషనల్ పార్టీ నుంచి విడిపోయి ఉమ్. తనకున్న కండబలము అర్ధబలంతో ఒక పార్టీ పెట్టారు ఉమ్. జగన్మోహన్ రెడ్డి గారు. ఉమ్. బై డిఫాల్ట్ ఆయన చెప్పిన మాటలు నమ్మి ఓటు అధికారం ఇచ్చారు. ఉమ్. డబ్బుంది, నడిపించాడు. ఎన్నో అన్యాయమైన మార్గాల ద్వారా వివిధ వర్గాలని, వివిధ రంగాలని నిర్వీర్యం చేశాడు అధికారాన్ని జులుంతో. ఉమ్. దానికి అఫీషియల్స్ కానీ, ఐఏఎస్లు కానీ, ఐపీఎస్లు అందరూ కాదు, కొంతమంది అండదండలు అందించారు. కొంతమంది ఫైట్ చేసిన వాళ్ళు నష్టపోయారు. కొంతమంది ఆయనతో ఫాలో అయ్యి అడుగులో అడుగు వేసిన వాళ్ళు లాభం పొందారు. అది సామాన్య ప్రజలు రియలైజ్ అయ్యి అతను ఇచ్చిన బటన్ నొక్కుడు కూడా లెక్క చేయకుండా, డబ్బు ప్రాధాన్యతని లెక్క చేయకుండా కూటమికి ఓటేశారు కదా. అవును. అయితే గ్రౌండ్ రియాలిటీ తెలిసిన వ్యక్తిగా నేను వాస్తవాన్ని చెప్పక తప్పదు. ఉమ్. కూటమి ప్రభుత్వం కూడా, పార్టీలు కూడా, నాయకులు కూడా అతనుకున్న ఏకైక బలం ఏంటి? ఆర్థిక బలం, ఆర్థిక బలం, అలాగే నాయకత్వ బలం. రెండు. ఉమ్. ఎక్కువ మంది నాయకులు, విద్యాధికులు కానీ, చైతన్యవంతులు కానీ ఈ కుళ్ళు రాజకీయాలు ఎందుకని దూరంగా ఉన్నవాళ్ళు తప్ప, ఆ రాజకీయ అరంగేట్రంలో, రాజకీయ చట్టంలో గొంగట్లో బొచ్చు తగులుతుందని తినకుండా, మానేయకుండా ఉన్నవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. ఉమ్. అతను అలా పెంచి పోషించాడు. ఉమ్. వాళ్ళని బలం చేకూర్చడానికి మాకు తప్పలా కొంతమందిని తీసుకోవాల్సి వచ్చింది. ఉమ్. ఈ శత్రువుని బలోపేతం బలహీనం బలహీనపరచడానికి చేయడం మేము కోసం చేయాల్సి వచ్చింది. దుర్మార్గులను కూడా తీసుకున్నారు. దుర్మార్గుల సన్మార్గులు అనేది మేము లెక్క మరి చేయాలి. ఆయనతో రాక్షసుడితో పాటు మేము దుర్మార్గుల సన్మార్గుల అని లెక్క చేసే పరిస్థితి కాదండి. ఉమ్. అసలు ఈ రాష్ట్రం బాగుండాలంటే, ఉమ్. ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యతంగా బలం చేకూరాలంటే, ప్రభుత్వాన్ని ఏర్పరచాలంటే తప్పలేదండి. ఉమ్. నిస్సిగ్గుగా చెప్తున్నా. ఉమ్. ఇప్పుడు మరి వాళ్ళే ఇప్పుడు మళ్ళీ చక్రం చెప్పేదేనండి, చెప్తున్నారా? నిస్సిగ్గుగా చెప్తున్నా. వాళ్ళే చక్రం నన్ను చెప్తున్నారు. చెప్పనండి మీరు. ఓకే. నిస్సిగ్గుగా చెప్తున్నా. ఉమ్. వాళ్ళని మేము ఓన్ చేసుకోక తప్పలా. ఉమ్. కానీ ఇంత మెజారిటీ ప్రజల్లో ఇంత చైతన్యం ఉంటుందని మేము కూడా ఊహించలే. ఉమ్. ఊహించున్నట్టయితే మేము ఫిల్టర్ చేసేవాళ్ళం, ఉమ్. అది తీసుకునేవాళ్ళం కాదు. దుర్మార్గం తీసుకునేవాళ్ళు కాదు. అస్సలు తీసుకునేవాళ్ళం కాదు. ఉమ్. అంటే దీన్ని బట్టి ఏమవుతుంది, ప్రజలు ఓటు డబ్బుకి అమ్ముడుపోరు, డబ్బు తీసుకుంటారు, ఇస్తున్నారు కాబట్టి, ఉమ్. వాళ్ళ దగ్గర సర్ప్లస్ మనీ ఉంది కాబట్టి తింటున్నారు. కానీ ఓటేసేటప్పుడు వాళ్ళ యొక్క బుద్ధిబలంతో ఓటేస్తున్నారు అనేది ఎగ్జాక్ట్లీ గత మనం 2024లో ఎలక్షన్ ఉమ్. మాకు ఒక స్వీయ అనుభవం. ఉమ్. భవిష్యత్తులో దాన్ని దృష్టిలో పెట్టుకొని, వితౌట్ ఎనీ ఆబ్లిగేషన్, వితౌట్ ఎనీ ఎంకరేజ్మెంట్ ఆఫ్ దిస్ టైప్ ఆఫ్ క్యాడర్, దిస్ టైప్ ఆఫ్ పాలిటిక్స్, వీ హ్యావ్ టు కరెక్ట్ ది పార్టీ. ఉమ్. దట్ ఈస్ ది ప్రెజెంట్ సిచ్యువేషన్, ఉమ్. దట్ ఈస్ ది ప్రెజెంట్ నీడ్ ఆఫ్ ది అవర్లో. మేనేజ్మెంట్కి, పార్టీ మేనేజ్మెంట్కి, పార్టీ నాయకత్వానికి అది చాలా అవసరం. ఉమ్. నేనైతే అది చాలా ఫీల్ అవుతున్నా. ఉమ్. అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో అంటే మీరు మీ పార్టీ I think నా అధికారంలో ఉంది. మెసేజ్ మీకు అర్థమై ఉంటుంది. అర్థమైంది. మీరు అధికారంలో ఉన్న ఈ ప్రస్తుత తరుణంలో ఆర్థికంగా, అంటే ప్రజల సొమ్ము దోచేసేయకుండా ఆర్థికంగా బలపడాలనే ఆత్రం, తాపత్రయం ప్రతి ఒక్క కార్యకర్తకి, నాయకుడికి ఉంటుంది. ఇది ప్రభుత్వం అది చేసేటువంటి, ఎవరు ఆ దురలవాటు ఎవరు నేర్పారు? అంటే ఎవరన్నా నేర్పించవచ్చు కదా సార్. ఎవరు నేర్పారు? మేబీ పాత తరం రాజకీయ నాయకులు నేర్పించి ఉండొచ్చు. ఎట్లా నేర్పుతారు? వాళ్ళు పాతరం నాయకులు చాలా నిజాయితీగానే ఉంటారు. ఉమ్. ఎవరు తప్పలా నిజాయితీ. ఉమ్. అదే ఇప్పుడు వైసీపీ పార్టీ దుష్ట సంస్కృతి, దుష్ట సాంప్రదాయమే అలా తయారు చేసింది అదే నేను కొంతమంది నాయకులు. అదే నేను అంటుంది. అది కట్ చేయాలి.
ఉమ్. అది కట్ చేయాలంటే స్లోగా చేయాలి తప్ప ఓవర్ నైట్ చేయలేం. మరి వాళ్ళకే బిల్లులు ఇస్తున్నారని కదా సార్ ఏమంటే ప్రధాన మనం అభియోగం. బిల్లులు ఇవ్వటం వేరు, బిల్లులు అనేది అస్ ఎ ప్రాసెస్. అంటే బిల్లులు అనేది ఎక్కువ 2014 నుంచి పనిచేసిన కాంట్రాక్టర్లను పక్కన పెట్టి 2019 నుంచి పనిచేసిన కాంట్రాక్టర్లకి బిల్లులు ఇవ్వటంలో మతలబు ఏంటి అనేది కదా మీరు ఒక పని చేయండి, ఆ, అందరు కాంట్రాక్టర్ని, అందరూ వృత్తిరీత్యా గవర్నమెంట్ దగ్గర బిల్లులు రావాల్సిన వాళ్ళని, ఉమ్, లేదా గవర్నమెంట్తో పని ఉన్న వాళ్ళని, గవర్నమెంట్ దగ్గర లబ్ధి పొందే వాళ్ళని, గవర్నమెంట్ ఉద్యోగస్తుల్ని, గవర్నమెంట్తో ప్రతినిత్యం ప్రతి క్షణం ఏదో ఒక విధంగా ముడిపడి ఉన్న ప్రజల్ని ఉమ్. అందరినీ మాకు సపోర్ట్ చేయమనండి, మేము అందరినీ సమానంగా చూసుకుంటాం. అది మీరు చేసుకోవాలి సార్, ప్రభుత్వం చేసుకోవాలి, మీడియా చేయదు. అది అది మా మీ చేతిలో పార్టీ కొంతవరకు చేయాలి, ఉంటుంది. మీడియా మీ ప్రభుత్వం మీడియా చేసుకోవాలి. చేయాలండి. మీడియా ఎందుకు మీడియా చేస్తుంది? మీడియా పోనీ educate మీడియా చేయాలి. చెప్పిన వాళ్ళకి టికెట్లు ఇస్తారా? పోనీ ఎవరు మీరు ఎడ్యుకేట్ చేసి పరివర్తన తీసుకురండి. ఈయన మీరు మంచి చెప్పిన వాళ్ళకి ఆయనండి, టికెట్లు ఇస్తాం. ఈయన మంచి ఆయనండి, ఈయన చాలా సచివుడు అని కాదండి, చెప్పని మీడియా మీరు certify ప్రజల్లో చేస్తే మీరు మీరు ఇస్తారా కాదండి, మీరు సీటు? ప్రజల్ని ఆ. చైతన్యవంతులుగా చేయండి, మీరు చెప్పిన వాళ్ళకి ఇస్తాం టికెట్లు. కాదు సార్, నేను అంటుంది ప్రజల్ని ఆటోమేటిక్గా మీడియా అనేది చైతన్యవంతం చేస్తుంది. అందులో భాగంగా ఇప్పుడు మీలాంటి వాళ్ళు ఇంటర్వ్యూ చేయడానికి కూడా ప్రధాన కారణం అది. అయితే రెండో అంశం ఏంటంటే, మా ఈ ఇంటర్వ్యూలను లేకపోతే మేము వేసే వార్తలను పరిగణలోకి రాజకీయ పార్టీలు ఖచ్చితంగా అయితే తీసుకోవు. ఎందుకు 10% తీసుకోరు? Definitely గా తీసుకోరు. 10% 20% తీసుకుంటాయి సార్. అదిగా. మిగతా అన్నీ కూడా ఆర్థిక మీకు అంత ఇంపార్టెన్స్ లేకపోతే అసలు నా టైం వేస్ట్ చేసుకోను. అది అది నేనంటుంది మీకు మీ ఆలోచన పరిధి మీకున్నటువంటి అదొక మంచి లక్షణం అనుకోండి. మీడియాతో మనం ఏం చెప్తే బాగుంటుంది, ప్రజలకు ఎలా వెళ్తుంది అనేటువంటి ఆలోచన. కానీ నిజాయితీగా అడుగుతున్నారు. మీ పార్టీలో నేను పార్టీలో అధికారం కాదండి, కాదు సార్. పార్టీకి దెబ్బ తగలకుండా, పార్టీకి అన్యాయం చేయకుండా, ఉం. పార్టీ నాయకులకి మేలుకొలుపుగా మాట్లాడటం అనేది నా లక్షణం. పోనీ మీరు కాకుండా మీలాగా మాట్లాడుతున్న వాళ్ళు, ఇప్పుడు అధికారం అనుభవిస్తున్న వాళ్ళు 10 మంది పేర్లు చెప్పండి. ఎవరి ఆలోచన పరిధి వాళ్ళకు ఉంటుంది. వస్తారు బయటికి స్లోగా. ఎప్పుడు సార్? పార్టీ దెబ్బతింటే మాటకేం చేస్తారు? ఎప్పుడు సార్? ఎందుకు ఒక మాట్లాడారు? ఆయనేమో అందరూ మాట్లాడతారు. నేను అధికారంలో ఉన్నాను, నేను ఎలాంటివి మాట్లాడకూడదు అంటాడు. అలా ఏముండదు. అంటున్నారు సార్. అలా మాట్లాడొద్దని కూడా మా నాయకులు మీ చెప్పరు. టీడీపీ సెంట్రల్ కార్యాలయంలో ఉన్న సోకాల్డ్ రాజకీయ నాయకులు మేము చక్కగా మేము పైన ఏదో ఆసనం వేసుకొని కూర్చొని ఉన్నాం, మాకే ఇబ్బంది లేదనుకొని మీ పార్టీ కార్యాలయాన్ని ఇబ్బంది పడుతున్నారని చాలా మంది మీడియా వాళ్ళు అక్కడ గగ్గోలు పెడుతున్నారు, వార్తలు కూడా వేస్తున్నారు. రెండు అది విషయాలు మీ పార్టీ పట్టించుకోవాలి కదా. రెండు విషయాలు రాజకీయాల్లో ఉన్నప్పుడు ఉమ్, ఏ ఆటైనా గెలుస్తామని చెప్పాలి కానీ బలహీనం అని చెప్పరు. ఉమ్, అది సహజ లక్షణం. లక్షణం పార్టీకి రాజకీయాల్లో ఉమ్, ముందున. ఉమ్, రెండోది ఏంటంటే, వాళ్ళు అలా చెప్పిన లోన భయం, ఆందోళన ఉంటుంది. వాళ్ళు కూడా ఆలోచన చేస్తారు, మీతో ఒప్పుకోరు. కానీ ఉమ్. డెఫినెట్గా మేము మాట్లాడినప్పుడు మమ్మల్ని చూస్తే భయపడతారు. నాకు అది భయం లాగా కనిపించడం లేదు, లేకపోతే అంటే ఉంటుంది. ఇంకోలాగా కనిపించట్లేదు. ఒక రకమైన గర్వం వచ్చిందేమో నాయకులకు నేను అనిపిస్తుంది. నేను నేను నా అనుభవ రీత్యా చెప్తున్నాను. ఉమ్. చాలాసార్లు పెద్దవాళ్ళని కూడా దగ్గరగా క్లోజ్ సర్క్యూట్లో చూశాను. ఉమ్, వాళ్ళకు కూడా ఒక విధమైన జాగ్రత్త, ఆందోళన, భయము, దూరదృష్టి అన్నీ ఉంటాయి. ముఖ్యమంత్రి గారికి ఆయన కుటుంబానికి ఇవన్నీ ఉంటాయి సార్. మిగతా రాజకీయ నాయకులకి నేను అనుకుంటున్నాను ఒక రకమైన గర్వం, ఒకంత గర్వం పెరిగిందేమో అనుకుంటున్నాను. గర్వం పెరిగితే చాలా మంది వెళ్ళిపోయారు ఇళ్ళకి, ఉమ్, రెస్ట్ ఇచ్చాంగా. ఉమ్, గర్వం పెరిగినప్పుడు ఉమ్. అది నేను పేర్లు చెప్పను కానీ, మీరు ప్రత్యామ్నాయం లేదనుకుంటున్నారు కదా మరి. లేదు లేదు, గర్వం పెరిగిన వాళ్ళందరూ రెస్ట్ తీసుకుంటున్నారు. ఉమ్, అలా గర్వంతో మాట్లాడకూడదు. ఉమ్, అది ఒక గుణపాఠం. ఉమ్, కొన్నాళ్ళు ఆ పాఠం చెప్పడానికి కొంతమందికి రెస్ట్ ఇవ్వాలి, తప్పదు. ఉమ్. అది మరి ఇప్పుడు కూడా అదే పాఠం చెప్పాల్సి వస్తుంది. చెప్పాల్సి వస్తుంది. ఉమ్. మీరు ఎందుకు అనుకుంటున్నారు వాళ్ళకే రేపు టికెట్లు వస్తాయని? నేను టికెట్ ఎక్కువ ఎవరైతే ప్రజల్ని విస్మరిస్తారో, ఎక్కువ ఎవరైతే ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని పార్టీని అమ్ముకుంటారో, వాళ్ళందరినీ రేపు టికెట్లు ఇవ్వకుండా చేస్తాం. మీ మీద దుష్ప్రచారం చేస్తుందనో లేకపోతే వైసీపీ చేస్తున్నటువంటి పనులు ఏవైతే ఉన్నాయో వాటిని ఖండించడానికి కూడా టైం లేదు, నాకు సమయం సరిపోదు అనేటువంటి బిజీ స్కెడ్యూల్ మెయింటైన్ చేస్తున్న నాయకులు ఉన్నారు తెలుసా మీ పార్టీలో? ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఏమని ప్రతిపక్షాన్ని వాళ్ళకి అంటే జగన్మోహన్ రెడ్డి ఈ ప్రెస్ మీట్లు పెట్టేదానికి, దానికి కౌంటర్ ఇచ్చేదానికి కూడా టైం లేదని. ఎందుకు ఇస్తారండి? ఎవరు ఇచ్చారు సార్? అందరూ ఇస్తారు. అట్లా ఏమన్నా మొన్న రాజధాని గురించి మళ్ళీ మాట్లాడాను జగన్మోహన్ అందరూ రెడ్డి. మాట్లాడాం కదండి. మీరు కాదు సార్, మంత్రులు ఏమయ్యారు, మీ ఎమ్మెల్యేలు ఏమయ్యారు సార్? మాట్లాడారు అందరూ, ఎవరందరూ ఎక్కువ మంది మాట్లాడారు. అంటే అట్లా ఎందుకు ఊరుకుంటారండి? ఊరుకోరు. అమరావతి
అమరావతి దీనికి సంబంధించిన అంటే రైతు రెండు విషయాలండి ఇక్కడ. అనవసరంగా అవతల వాడు ఇతర పార్టీ వాళ్ళు కానీ లేకపోతే అవతల నాయకుడు కానీ ఒక ఒక ఆలోచన మంచిగా లేకుండా ప్రజల్ని తప్పుదో పట్టించడానికి, లేకపోతే గర్వంగానో అనాలోచితంగానో అవివేకంగానో బేస్ లేకుండా మాట్లాడినప్పుడు కొంతమంది రియాక్ట్ అయ్యి చేస్తాం. కానీ చాలా వరకు రియాక్ట్ అవ్వకుండా ఉండటం కూడా మంచిదే. ఎందుకంటే వాళ్ళ పార్టీలోనే కౌంటర్లు వచ్చినాయిగా, వాళ్ళే కౌంటర్లు ఇచ్చుకున్నారుగా. ఇలా ఒకళ్ళేమో ఇలా అన్నారు, ఇంకొకళ్ళేమో కాదు మేము అమరావతి కట్టుబడి ఉన్నాము, అమరావతి అవి అన్నారు. జగన్మోహన్ రెడ్డి కూడా అమరావతి వ్యతిరేకంగా మాట్లాడారు. ఇప్పుడు మొన్న అమరావతి వ్యతిరేకంగా మాట్లాడకపోతే అమరావతి నదీ తీరంలో కడుతున్నారు అన్నాడు. ఫూల్. అదే ఈజ్ ఎ ఫూల్. ఈజ్ నెంబర్ 1 ఫూల్ అండి పాలిటిక్స్ లో. మీరేం మాట్లాడలేదంటారండి మీరు అలా? అమరావతి వ్యతిరేకంగా మాట్లాడలేదండి. నిర్మాణాలకి ఆ చేస్తున్న ల్యాండ్ పూలింగ్ కి వ్యతిరేకం అన్నాడు. అరే ల్యాండ్ పూలింగ్ కి వ్యతిరేకం అయితే నువ్వు అసెంబ్లీకి రావయ్యా, అసెంబ్లీలో నువ్వు నిలవదీవయ్యా. నీకున్న ప్లాట్ఫామ్ ఏంటి? జనాలు ఓడించిన తర్వాత ప్రజలు ఓడించి నిన్ను ఇంటి దగ్గర కూర్చోబెట్టి నిన్ను ముఖ్యమంత్రి స్థానంలోంచి తీసేసిన తర్వాత నిన్ను 11 సీట్లకు పరిమితం చేసిన తర్వాత నీకున్న ఒకే ఒక ప్లాట్ఫాము ఏంటి? ప్రజావాణి నడిపించాలన్నా, లేకపోతే అన్యాయాన్ని ఎదిరించాలన్నా, లేకపోతే సరైన పందాన్ని ప్రభుత్వం విధానాలని అవలంబించకపోతే క్వశ్చన్ చేసే ప్లాట్ఫామ్ నీకేంటి? నీకున్న మీడియా అది చేస్తున్నావు. ఎలాగూ ఎక్కువగా ఫోకస్ ఎప్పుడు వస్తుంది? అసెంబ్లీకి వచ్చి నువ్వు క్వశ్చన్ చేసినప్పుడు. ఆ ఇంగిత జ్ఞానం కూడా లేకపోతే ఆయన నాయకుడు ఏంటండి? ఏదో భవిష్యత్తులో వస్తాడు అని చెప్తున్నారు. రానియండి, వస్తే మంచిది. వెల్కమ్, వి వెల్కమ్. ఇప్పుడు మీరు అన్నారు కదా ఇందాక, ప్రభుత్వంలో మా కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకులు కానీ విధానాలు కానీ సరిగ్గా ఇవ్వండి, చెడు మార్గాలు చాలా ఉన్నాయి, మీ మీద మట్టి బాగా వేస్తున్నారు, దుమ్ము దులుపుతున్నారు మిమ్మల్ని, లేకపోతే మిమ్మల్ని నెగిటివ్ పబ్లిసిటీలో ప్రజల్లో నెగిటివ్గా తీసుకెళ్తున్నారు, అపోజిషన్ లీడరు ఇట్లా చేస్తున్నాడు అని అంటున్నారు కదా. దానికి సరైన ప్లాట్ఫామ్ లో క్వశ్చన్ చేసేది మీ నాయకులు మీ కార్యకర్తల్లోనే జరుగుతున్న చర్చ అది. అదేనండి, జరగాలి. జరిగితేనే పార్టీ ప్రక్షాళన అవుతుంది. దానికేమి మేము ఇబ్బంది పడట్లా. ఎప్పుడూ కూడా ఏ వ్యవస్థ అయినా, కుటుంబం అయినా, పార్టీ అయినా, సంస్థ అయినా ప్రజాజీవన విధానంలో మార్పు అనేది రావాలి. కొత్త రక్తం రావాలి, కొత్త ఆలోచన రేకెత్తించాలి, పాత విధానాలు పోవాలి, చెడు అలవాట్లు మానుకోవాలంటే క్వశ్చన్ చేసేవాడు ఉండాలి. ఇప్పుడు అపోజిషన్ లీడర్ వీకు, అతనికి చేత కాదు కాబట్టి, చతికిలు పడ్డాడు కాబట్టి మా నాయకులే, మా కార్యకర్తలే మమ్మల్ని సరి చేస్తున్నారు. వీ టేక్ దట్ వే. మేము మమ్మల్ని కాపాడేది మా కార్యకర్తలే. ఎందుకంటే మమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నారు, ఎందుకంటే మీరు సరిగ్గా చేయలేకపోతున్నారు, మీరు అనవసరమైన విషయాల్లో మీ శత్రువుకి మీరు ప్రాధాన్యత ఇస్తున్నారు, కాబట్టి మీరు తగ్గించుకోకపోతే ఇబ్బంది పడాల్సి వస్తుంది, పార్టీ పోతుంది, మేము పోతాము అని చెప్పేసి దే ఆర్ గివింగ్ వార్నింగ్. లెట్ దెమ్ గివ్. ఇట్స్ ఎ గుడ్ సైన్ టు ద పార్టీ. పార్టీకి ఒక విధమైన ఒక ప్రక్షాళన జరుగుతుంది, ఒక మార్పు జరుగుతుంది. ఈ కాంట్రాక్టులు, ఈ బిల్లులు, ఈ చెల్లింపులు మరి దేనికి ఎందుకు వస్తాయి సార్? ఏమండి, ఎవరిని బాగు చేయడానికి? కాంట్రాక్టర్లు, చెల్లింపులు ఇవన్నీ అవార్డు అయింది ఎప్పుడు? అదే 2010 కాదండి, జగన్మోహన్ రెడ్డి టైంలోనే కదా. మోస్ట్ ఆఫ్ ది కాంట్రాక్టర్స్, మోస్ట్ ఆఫ్ ది ఇర్రెగ్యులారిటీస్ టుక్ ప్లేస్ వెన్ డ్యూరింగ్ 1924. ఇప్పుడు ఆ అగ్రిమెంట్స్ ని, లీగాలిటీని మనం క్వశ్చన్ చేసి ఆపేస్తే సిస్టమ్ నడవదండి, ఇన్ఎఫెక్టివ్ గా తయారవుద్ది. ఐఎమ్ టెలింగ్ యూ ప్రాక్టికల్లీ. వాటన్నిటినీ లిటిగేషన్ లోకి తీసుకెళ్తే ప్రతిదీ కోర్టు కేసు అవుద్దండి. మరి 2014-19 ప్రతిదీ కోర్టు కేసు అవుద్దండి. కోర్టు కేసు అయినప్పుడు ఏం జరుగుద్ది? సిస్టమ్ కొలాప్స్ అయిపోతుంది, డెవలప్మెంట్ అయిపోతుంది. కాబట్టి నడిపించుకుంటూ వాళ్ళకి అగ్రిమెంట్ ప్రకారం ఇవ్వాల్సింది ఇచ్చుకుంటూ కొత్త కాంట్రాక్ట్స్ ఇవ్వకూడదు. మరి మీకు అది అప్పుడు అధికారంలో లేనప్పుడు అర్థం కాలేదా? షిరిడి సాయి సంస్థ గురించి పదే విమర్శలు చేశారు, ధర్నాలు చేశారు, లేకపోతే విఘ్నేశ్వర కంపెనీ గురించి ఆరోపణలు చేశారు, అవన్నీ అప్పుడు గుర్తురాలేదు. మీకు అసలు తెలుసా? మీకు అసలు ఏం జరిగిందో షిరిడి సాయి గురించి చెప్పండి, మీరే చెప్పండి. నేను చెప్పనా? చెప్పండి. మీరు ఇలా బొరజలుతున్నారు. నేను బొరజలట్లేదు సార్, ప్రజల్లో ఉన్న డౌట్స్ నేను అడుగుతున్నా. నేను ప్రజల్లో ఉన్న డౌట్ ని, మీ అనుమానాన్ని నివృత్తి చేస్తున్నా మీ పరంగా, మీ వీడియో పరంగా చేయండి. షిరిడి సాయికి ఒక రేట్ కాంట్రాక్ట్ లో వాళ్ళు సప్లై చేసే ఐటమ్స్ అన్నిటిని ఏపీఆర్ఈసీ ద్వారా ఆపేశాం. ఏపీఆర్ఈసీ అలౌ చేయలా, మీకు తెలియదు, సీలింగ్ పెట్టింది.
కమిటీ వేసింది, ఉమ్, రేట్ ప్రొక్యూర్ చేసాం. ఉమ్, ఆ మినిమం రాక్ బాటం రేట్లోనే వాళ్ళు చెప్పింది ఫాలో అయ్యింది ప్రభుత్వం. ఉమ్, అదొక నియంత్రణ సంస్థ. ఉమ్, రిఫార్మ్స్ ఆ విధంగా జరిగినాయి. ఉమ్. అక్కడ కానీ మీ పార్టీ వాళ్ళు ఎవరు ఈ విషయాలు చెప్పట్లేదే. అలా చెప్పట్లేదండి, వాళ్ళకి నాలెడ్జ్ లేక. ఆ, ఐఎమ్ టెలింగ్ యూ టుడే, ఆ, మోస్ట్ ఆఫ్ ది ఐటమ్స్ చాలా లిస్ట్ లో ఉన్నాయి. ఆ అగ్రిమెంట్ రేట్ కాంట్రాక్ట్ విషయంలో ఉమ్, అప్పుడు 1924 ఇచ్చిన రేట్ కి ఉమ్. రివిజన్ జరిగింది. రివిజన్ జరిగింది. ఉమ్, ఇంకా ఎక్స్క్లేషన్ తీసేశారు, ఉమ్. పెంపొందించారు. కానీ ఆ విషయాలు ఎవరు చెప్పట్లేదు సార్. మళ్ళీ చెప్పట్లేదంటే షిరిడి స్టడీ సాయి చేయక, ఆ? స్టడీ చేయక. ఉమ్. షిరిడి సాయికే మళ్ళీ కట్టబెట్టారు లేదు లేదు, ఇప్పుడు నేను అని- చెప్తున్నాను కదా, అది సార్ మీరు నేను యూ గో టు రికార్డ్. బయట మీకు జరుగుతున్న వెబ్సైట్ లోకి వెళ్ళి ఉమ్, ఏపీఆర్ఈస్ లో జరిగింది తీసుకోండి. ఉమ్. అది ఎందుకు చెప్పట్లేదంటే బహుశా మరి మీకు మీడియాకి అంత బలం లేదేమో. మీడియా కాదు సార్. మీడియా ఆటోక్రాటిక్ మాకేంటి సార్, మీడియాకి ఏంటి సార్, మీ పార్టీ బలోపేతం కాదండి. చేసుకోవడానికి మీడియాకి ఆటోక్రాటిక్ గా ఆ క్వశ్చన్లు మీరు వేయట్లేదు, ఇప్పుడు వేశారు మీరు తెలివిగా. కాదు సార్. నేను వేశాను, కానీ మీ తరఫు నుంచి మీ టీడీపీ ప్రభుత్వం దగ్గర నుంచి లేదు. కూటమి ప్రభుత్వం దగ్గర నుంచి ఇవన్నీ చెప్పుకోవాలి కదా. ఇట్ హ్యాపెండ్. మేము గతంలో ఇచ్చిన కంపెనీకి ఎందుకు చెప్పకపోవటం అనేది తప్పు. మరి అట్లా తప్పులు చేస్తే మీకే కదా నష్టం. నష్టమే అది ఉమ్, ఉమ్. జరుగుతుంది. ఇప్పుడు అప్పుడు అది ఆల్రెడీ మా పార్టీ పెద్దలకు చెప్పడం జరిగింది, మాలాంటి వాళ్ళు. ఉమ్, అది దే ఆర్ టేకింగ్ కేర్. అండ్ అది జరగదు, ఉమ్. అది ఆటోమేటిక్ గా కరెక్షన్స్ జరుగుతుంది. గతంలో ఏవైతే అధిక రేట్లు ఇప్పుడు మెన్షన్ చేసి- పోలవరం ఉందండి, ఫర్ ఉమ్, ఎగ్జాంపుల్. ఉమ్. ఈ అంశాన్ని నేను లేవనెత్తకుండా మీరు క్వశ్చన్ వేయకుండా నేనే మీకు ఎదురుగా సమాధానం చెప్తున్నాను. చెప్పండి. పోలవరంలో మీకేం జరిగిందో నేను చెప్పనా. ఉమ్, కొన్నిసార్లు ఏమవుతుందంటే ప్రజా జీవన విధానంలో రాజకీయ పందాలు, రాజకీయ ఈ పరిపక్వత లేకపోవటం వల్ల, పాలనా అనుభవం లేకపోవటం వల్ల పాలనలో కొన్ని లోపాలు కూడా, తప్పులు కూడా ఒప్పులుగా కనపడతాయి. ఉమ్, కొన్ని మంచి పనులు కూడా తప్పులుగా ఒప్పులుగా కనపడతాయి. ఉమ్, అలా తగలడ్డాం మనం, ఉమ్. సిస్టమ్ అలా తగలడింది. దానికి కారణం ఏంటంటే ఎడ్యుకేషన్ లెవెల్ పెరక్క, ప్రజల్లో చైతన్యం రాక, తెలుసుకోక, వాడు తిట్టింది వీడు తిట్టింది అంతవరకే పరిమితం అవటం. దానికి మీడియానే బాధ్యత వహించాలి. ఉమ్, ఆ న్యూస్ని ఫోకస్ చేస్తున్నారు కానీ ఉమ్. లోనికి వెళ్ళి టెక్నికల్ అంశాల మీద ఇది తప్పు జరిగింది, ఇది ఒప్పు జరిగింది అనేది మీరు ఎవరు చేయట్లా. అదే సార్, చేయండి. ఒక మాట నేను ఉదాహరణ నన్ను చెప్పనండి, పోలవరం విషయం చెప్పనండి. చెప్పండి. పోలవరం 3,150 కోట్లకి అవార్డు అయినప్పుడు ఉమ్, ఇద్దరు కాంట్రాక్టర్ని వాళ్ళు కేవలం కమ్మజాతికి సంబంధించిన వాళ్ళు అని చెప్పేసి సడన్గా రద్దు చేసి ఎక్కువ ఎస్టిమేషన్స్కి ఒకసారి వాళ్ళిద్దరిని ఇంటికి పంపించి 100 కోట్లు కంపెన్సేషన్ ఇస్తానని ఎంఓయూ సైన్ చేశారు. తెలుసా మీకు ఆ విషయం? ఆ విషయం మీకు నోటీస్ కుందా? ఉమ్, ఆ 100 కోట్లు ఇంతవరకు పేమెంట్ జరగల పాపం వాళ్ళకి. ఉమ్, వాళ్ళకి ఇచ్చిన మొబిలైజేషన్ అడ్వాన్స్ అగెనిస్ట్గా బ్యాంక్ గ్యారెంటీలు రిటర్న్ చేయాల. ఉమ్, వాళ్ళకి ఇస్తాను కంపెన్సేషన్లో మొబిలైజేషన్ అడ్వాన్స్ చెల్లింపు వేసుకొని బ్యాలెన్స్ ఏమైనా ఇవ్వాలంటేనో లేకపోతే రావాలంటే కట్టించుకొని ఉమ్, ఆ బీజీ ఇచ్చేసి దాన్ని క్లోజ్ చేయొచ్చు కదా. ఉమ్, ఏ ప్రభుత్వం చేయలా. దౌర్భాగ్యం, ఉమ్, అన్యాయం. ఉమ్. ఇప్పుడు వాళ్ళు ఏం చేశారు, ఇంట్రెస్ట్ క్లెయిమ్ చేసి క్లెయిమ్ పెట్టారు. ఎవరు ఇప్పుడు ట్రాన్స్ఫర్ అయ్యా? ట్రాన్స్ఫర్ కాదు, ఓకే, అంతకుముందు నామా నాగేశ్వరరావు గారు, ఓకే. తర్వాత మధుకాను, తర్వాత బిఎస్సిపిఎల్ ఉమ్, రెండు చేశారు. ఉమ్, రాజశేఖర రెడ్డి దగ్గర కూర్చొని మీరు క్యాన్సిల్ చేసేస్తున్నాను, మీరు ఒప్పుకోవాల్సిందే, ఎంఓయూ సైన్ చేయమని చెప్పేసి ఆయన అక్కడ సెంట్రల్లో చనిపోయారు. ఆయన ఉమ్, ఇన్ఛార్జి పార్టీ వ్యవహారాలు గుజరాత్. ఆయన మీకు తెలుసు కదా, అహ్మద్ పటేల్. అవును. ఆయన ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే భాను అనే అతను ఇరిగేషన్ సెక్రటరీ, ఇరిగేషన్ వ్యవహారాలు చూస్తున్నారు అప్పుడు సీఎంఓలో. ఉమ్, ఏదో మొత్తానికి వాళ్ళని ఒప్పించి, అది బెదిరించడమే, ఒప్పించడం అంటే అదేలేండి. బెదిరించడమే, అదే నయానో భయానో. చేసి క్యాన్సిల్ చేశారు. లేకపోతే మీరు కోఆపరేట్ చేయమన్నారు. ఉమ్, కానీ ప్రజల్లో ఇది ఎంతవరకు తెలుసు, ఉమ్, ఎంతమందికి తెలుసు ఉమ్. మీరు చెప్పండి. నేను మిమ్మల్ని ఇందాక అదే అడుగుదాం నాకు సబ్జెక్ట్ ఉంది కాబట్టి, నాలెడ్జ్ ఉంది కాబట్టి, ఉమ్, నాకు అనుభవం ఉంది కాబట్టి, నేను అబ్జర్వ్ చేస్తాను కాబట్టి చెప్తున్నా. ఉమ్, ఇది తెలియదు ఎవరికి. ఎప్పుడు పోలవరం, ఎప్పుడు రాజశేఖర రెడ్డి గారు. ఉమ్, మరి ఆ టైంలో వాళ్ళని ఇద్దరిని ఇంటికి పంపించిన తర్వాత దాని అంచనా ఎంత ఉమ్, వినండి. ఉమ్. అంచనా ఎంత, మళ్ళీ దానికి సెకండ్ టైం మళ్ళీ పవర్ ప్లాంట్ యాడ్ చేసినప్పుడు అంచనా ఎంత. ఈలోపు R&R పెరిగిపోయింది. 2013 వచ్చిందా లేదా వినండి, 2013 వచ్చిందా లేదా. భూసేకరణ కాస్ట్ పెరిగిందా లేదా, తెలియదు కదా. ఉమ్, దాని ప్రకారం పెరిగింది కదా. ఉమ్, ఎవరు బాధ్యత వహించాలి దీనికి?
కాస్ట్ ఎస్కలేషన్ కి. మీరు మరి ట్రాన్స్ట్రాయ్ కూడా మీరు వినండి, మీ రెండు ట్రాన్స్ట్రాయ్ రాజకీయ పార్టీలు జాగ్రత్త ఇది తీసుకోవాలి. కాదండి, ట్రాన్స్ట్రాయ్ కూడా ఎవరి హయాంలో అపాయింట్ అయింది? కాంగ్రెస్ హయాంలోనే అపాయింట్ అయింది కదా. ఎంతవరకు లిటిగేషన్కి వెళ్ళి ప్రాజెక్ట్ ఆపేస్తాం? వినండి, అట్లా ఆపి అట్లా చేసి అట్లా కరెక్షన్ చేస్తే 2014లో మేము వచ్చిన తర్వాత, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత, మళ్ళీ 19లో రివర్స్ టెండరింగ్లో దెబ్బ కొట్టి కాపర్ డ్యామ్ ఉన్న అవన్నీ కొట్టుకుపోయేటట్టు చేసి ఇంత డిలే కారణం ఎవరు? ఎన్ని పంటలు పోయినాయి, ఎన్ని సీజన్స్ పోయినాయి, కాస్ట్ ఎస్కలేషన్ ఎంత అయింది, కన్స్ట్రక్షన్ కాస్ట్ ఎంత పెరిగింది, ఇవన్నీ ప్రజలు ఎందుకు ఆలోచించరు? ఓటేసేటప్పుడేమో ప్రజలు ఆలోచించకుండా ఓటేసేసారు. మీరు ఎడ్యుకేటెడ్స్ కూడా మీరు ఎవరు కూడా ఎడ్యుకేట్ చేయాల. ఇలా చేయండి, నాలాగా ఎడ్యుకేట్ చేయండి. దీనికి బాధ్యత వహించాల్సింది. ఇప్పుడు మెగా వచ్చాడు, వినండి, మెగాని మళ్ళీ కంటిన్యూ చేయకుంటా ఉంటే కోర్టుకెళ్తాడు, లిటిగేషన్ లో పడుద్ది. మళ్ళీ ఇంకో 4-5 ఏళ్ళు పోలవరం సాగుద్ది. ఇప్పుడు కనీసం రేపు జూన్ కన్నా గ్రావిటీ మీద నీళ్లు వస్తాయి. ఇవన్నీ ఉన్నాయి. యూ హావ్ టు థింక్. ప్రజల నుంచి వచ్చినటువంటి ఒక అభిప్రాయం కూడా మీ దృష్టిలో పెడుతున్నాం, మీరే ఆలోచించాలి అవన్నీ. చెప్పండి. ఇప్పుడు మీరు పోలవరం ప్రాజెక్టు పనులు నత్తనడకం సాగటానికి, రిపేర్లు రావడానికి, డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోవడానికి కారణం ఎవరు? మీరు చెప్పండి. వైసీపీ అనేది కదా మీ అభిప్రాయం. ఏది డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోవడానికి కానీ, పోలవరం రిపేర్లు రావడానికి కానీ కారణం ఏంటి? అంచనాలు వైసీపీ కాదండి, ఏ పార్టీ అయినా, మీ రాజకీయ పార్టీలు కాదు, ఏ పార్టీ అయినా ఇలా చేస్తూ పోతుంటే ప్రజలు నష్టపోతారు. దాన్ని ప్రజలు గుర్తిరిగి మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలి. ఆ ఎన్నుకునే సమయంలో టైం తీసుకున్నారనుకోండి, నష్టపోయింది. ఇప్పుడు ఎన్నుకున్నారు కదా సార్, మీరు చెయ్యండి. ఇప్పుడు ఆ పోలవరం కాదు, ఆ పోలవరం అవుతుంది. అదే సార్, వినండి సార్, నెక్స్ట్ సీజన్ కి పోలవరం డయాఫ్రమ్ వాళ్ళు కొట్టుకుపోవడానికి బాధ్యులు ఎవరో వాళ్ళ మీద మీరు కేసులు పెట్టండి, లేకపోతే వాళ్ళ దగ్గర నుంచి ఆ డబ్బులు రికవరీ చేయండి, వాళ్ళ పార్టీల దగ్గర నుంచి. తప్పదు, జరుగుతుంది. ఎప్పుడు సార్? ఎప్పుడంటే 2029 ఎన్నికల తర్వాత. ఎప్పుడంటే ముందు కరెక్షన్ జరగాలి, ప్రాజెక్ట్ నిర్మించాలి. దానికి ప్రభుత్వ పరంగా కమిటీలు ఉంటాయి. సార్ ఇలా చెప్పి ఎన్ని రోజులు తప్పించుకుంటారు సార్? తప్పించుకోవాలి కాదు సార్, జగన్మోహన్ రెడ్డి ఇంటికి చుట్టూ నిర్మించుకున్నటువంటి ఇనప కంచెనే మీరు ఎంతవరకు దాన్ని తీసుకోలేకపోయారు, దానికి పెట్టిన డబ్బులు మీరు రికవరీ చేయలేకపోయారు. అయ్యా, మీకు ఒక విషయం చెప్పనా? చెప్పండి. ప్రజాస్వామ్యంలో ప్రాసెస్ లేకుండా, పద్ధతి లేకుండా నిరూపించాలన్నా, తప్పుని పట్టుకోవాలన్నా తొందరపడితే సక్సెస్ అవ్వం. ప్రభుత్వ డబ్బుతో ఆ కంచె నిర్మాణం చేస్తున్నారు అనేది వాస్తవా కాదండి? నేను చెప్తున్న అనుభవం రీత్యా సక్సెస్ అవ్వం. మీ మీద నేను దుమ్మేయటం చాలా తేలికండి. అవును, బురదేయటం చాలా తేలిక. కడుక్కోవటం కష్టం. అడ్డగోలుగా కడుక్కుంటానంటే వేరే విషయం. మీరు నా మీద బురదేశారండి, నేను నా బురద నేను కడుక్కోవాలి. ఇప్పుడు ప్రజలు కూడా ఎలా ఉన్నారు, మీడియా కూడా ఎలా ఉందంటే, తప్పు చేసిన వాడు ఎదుటివాడి మీద బురదేస్తాడు, వీడిని కడుక్కునే పనిలో బిజీగా పెడతాడు. కొంచెం సెన్సిటివ్గా అనుభవించి ఆలోచించే పొలిటీషియన్ సఫర్ అవుతున్నారు. ఉదాహరణకు చంద్రబాబు గారే. మీకు నేను చెప్తున్నాను, పాలిటిక్స్లో డబ్బు లేకుండా ఇటువంటి పాలిటిక్స్ 100% కరెక్షన్ ఎవరు చేయలేరు. ఆయన కూడా చేయలేదు కూడా. లెట్ మీ బి వెరీ హానెస్ట్. అలా చెప్పే ధైర్యం నాకుంది, ఎందుకంటే నేను చూశాను కాబట్టి, ప్రాక్టికల్గా అనుభవరీత్యా చూశాను. నేనేం ఆశించట్లేదు కాబట్టి ఐ డోంట్ మైండ్ టు ఇన్ఫార్మ్ వాట్ ఈజ్ ట్రూత్. అయితే పాపం ఆయన కూడా బురదేస్తే, ఆయన కూడా ఇబ్బందులు పాలు చేస్తే, ప్రజల ముందు దోషిగా నిలబెడితే ఆయన ఆ సమయం కొంత తీసుకుంటారు, నా మీద దాడి చేయరు, నా తప్పుని శిక్షించరు అనేది తెలివిగల, తప్పులు చేసి తెలివిగల క్రూకెడ్ పొలిటీషియన్స్ సర్వే అవుతారు. ఈలోపు మీరు కంగారు పడితే లాభం లేదు. బట్ మాకు కంగారేం లేదు. మీరంటే అదే సార్, ప్రజలకు కూడా కంగారేం లేదు. కంగారు వినండి సార్, కంగారు లేకపోతే వాళ్ళే వినండి సార్, ప్రజలే నష్టపోరు సార్, మీరే నష్టపోతారు. రాజకీయ నాయకులు ప్రజలు ఎప్పుడు చాలా తెలివిగా ఉంటారు కాబట్టి 24లో మీకు అధికారం ఇచ్చారు. మేము దీన్ని కూడా మీరు ప్రజలు కంగారు పడతారు. మీరు గుర్తు చేసుకోవాలి సార్, మీరు గుర్తు చేసిన బాధ్యత మీరు గుర్తుపెట్టుకోండి. నేనేమంటున్నానంటే మీ దగ్గర ఒక వ్యవస్థ ఉంది, మీ దగ్గర ఒక వ్యవస్థ ఉంది. ఆ వ్యవస్థని దగ్గర పెట్టుకొని చెప్పాను కదా, వ్యవస్థ గురించి ఎట్లా ఫంక్షన్ చేస్తుందో, ఎలా ఇబ్బంది పడుతున్నామో చెప్పాను కదా.
మీరే రేపు పొద్దున ఏమంటారంటే ఇప్పుడు గబాల్ని ఓవర్ నైట్ మేము జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసి లోన్ ఇస్తాం నేను అట్లా వినండి మీరు చెప్పేది అదే. వైసీపీ నాయకుడినో లేకపోతే మాజీ ముఖ్యమంత్రిని అరెస్ట్ చేయమని మాకు అంత అవసరం లేదు, మేము చెప్పాల్సిన పని లేదు. పార్టీ సార్, మీ పార్టీ నష్టపోద్ది, మీ కార్యకర్తలు మీ నాయకులు నష్టపోతారు, మాకేం ఇబ్బంది లేదు. కొంతది ఆ బాధ మాకు కడుపుమంటుంది, మాకు కూడా మనోభావాలు అలా మేము హర్ట్ అవుతున్నాం. కాకపోతే ఏంటంటే అనుభవ గల నాయకుడు, సీనియర్ కాబట్టి ఆయన వాట్ హీ డస్ వీ ఫీల్ ఇట్స్ రైట్. సో మీలాంటి సీనియర్లు మీ పార్టీ బలోపేతానికి, మీ ప్రభుత్వం మళ్ళీ కొనసాగేలా చర్యలు తీసుకోవడానికి మీ ముఖ్యమంత్రి గారికి చెప్తారా, లేదంటే కోర్ కమిటీ ఏదో ఉంటుందో దానికి చెప్తారా? చెప్పి గతంలో ఏదైతే అన్యాక్రాంతంగా కాంట్రాక్టులు తీసుకున్నారో, లేదంటే ఇష్టారాజ్యంగా ప్రజాసొమ్ము దుర్వినియోగం చేశారో, అటువంటి వాళ్ళ బారిన మళ్ళీ ప్రభుత్వ సొమ్ము, ప్రజాసొమ్ము పడకుండా మీలాంటి వాళ్ళు కొంచెం సలహాలు, సూచనలు ఇవ్వాలని అంటే కోరుకునే ప్రయత్నం చేద్దాం. నేను మీరు చెప్పినంత మాత్రం నేను ఊగొట్టి ముగించను. నేను ఒక చిన్న కరెక్షన్ కూడా చెప్తాను. చెప్పండి. గతంలో ఏంటంటేనండి కోర్ కమిటీయో పాలిట్ బ్యూరోలో కొంచెం చెప్తే దానికి ఒక రెస్పెక్టు, దానికి ఒక వాయిస్, దానికి ఒక కన్సిడరేషను, కన్స్ట్రక్టివ్ మోడ్ ఆఫ్ ఆపరేషన్స్ ఉన్నాయి, ఉండేవి. ఇప్పుడు కొంత యువరత్వం వస్తుంది కదా, అది కొంచెం స్పీడ్ ఎక్కువ ఉంది. ఆ స్పీడ్లో కొన్ని దెబ్బలు తగిలితే కానీ అనుభవం ఇచ్చే వాళ్ళకు కూడా నష్టాలకు అంటదు. ఆ ట్రాన్సిట్ పీరియడ్లో మేము ఉన్నాం. సో కాబట్టి కరెక్షన్ జరుగుతుంది, మేము చెప్తూనే ఉన్నాం. అది డెఫినెట్గా మీరు ఇచ్చిన సలహా కానీ సూచన కానీ మేము ఇంప్లిమెంట్ చేయగలుగుతాం. వీఆర్ కాన్ఫిడెంట్. ఇది మా సలహా అనుకునే దానికన్నా మీ నాయకులు, కార్యకర్తల్లో ఉన్న మనోవేదన అనుకోండి. అదేనండి, మీరు ఆ మనోవేదనని మేము కన్సిడర్ చేసి విల్ డెఫినెట్లీ ఓవర్కమ్ సచ్ గ్రౌండ్ ప్రాక్టికల్ ఇష్యూస్. అండ్ చాలా సందర్భాల్లో ఈ ఉపద్రవాలను చూసాం, ఇటు పార్టీ అంతర్గతంగా, పార్టీ బహిర్గతంగా. కాబట్టి డెఫినెట్లీ విల్ డూ ఇట్. థ్యాంక్స్ ఫర్ యువర్ అడ్వైస్. సో రాబోయే రోజుల్లో ఖచ్చితంగా కూటమి పాలనలో ఇంకా మెరుగైన ఫలితాలు రాబోతున్నాయి అనేటువంటి విషయం చెప్తున్నారు. అదేవిధంగా కాంట్రాక్టుల విషయంలో చాలా స్పష్టంగా కూటమి ప్రభుత్వం గతంలో వైసీపీ ప్రభుత్వం ఇచ్చినటువంటి రేట్లు ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తి స్థాయిలో సమీక్ష చేసి అందరికీ యోగ్యమైనటువంటి రేట్లు నిర్ధారించిన తర్వాతే ఎవరికైనా ఓపెన్ యాక్షన్ విధానంలో కాంట్రాక్టులు ఇస్తున్నారు అనేటువంటి విషయాలను స్పష్టంగా వెలగపూడి గోపాలకృష్ణ గారు చెప్తున్నారు.